ఏమండి, కొంచెం నా ఫోన్ తీసుకురండి. ఏమైంది గుండమ్మా? పల్లవికి ఇవాళ కాంపిటీషన్ కదండి, తను వెళ్ళిందో లేదో ఒకసారి కాల్ చేసి కనుక్కుందామని. ఇటివ్వండి. నేను చేస్తానులే, ఉండు. హలో అమ్మా పల్లవి, నాన్న చెప్పండి. కాంపిటీషన్ దగ్గరే ఉన్నావు కదా? అవునన్నా, ఇక్కడే ఉన్నాను. నువ్వు చేరావో లేదో అని మీ అమ్మ కంగారు పడుతుంది. ఇదిగో మాట్లాడు. అమ్మా, పల్లవి, నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని చేశాను. ఈ కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. ఆ ఆనందం నా మనసుకి ఇప్పుడే తెలుస్తుంది. గెలిచానమ్మా అనే మాట నీ నోటి వెంట వినాలి. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అమ్మా. అమ్మా ఇటివ్వమ్మా, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. అమ్మా పల్లవి, చెప్పండి తాతగారు. ఆ పల్లవిని కాంపిటీషన్ కి రాకుండా ఇంట్లోనే లాక్ చేసేసాం కాబట్టి ఇక నీకు అడ్డొచ్చే వాళ్ళు లేరు, నీతో పోటీ పడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. తాతగారు, నాకు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, నేను మళ్ళీ చేస్తా. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. పెద్ద కాంపిటీషను ఏమవుద్దో ఏంటో అని మనం టెన్షన్ పడుతున్నాం, కానీ పల్లవి అయితే కాన్ఫిడెంట్ గా ఉందమ్మా. తనంతే మావయ్య, ఏ విషయంలో అయినా కాన్ఫిడెంట్ గానే ఉంటుంది. పల్లవి అనుకున్నది సాధిస్తుంది మావయ్య గారు. ఏంటి, పల్లవి అనుకున్నది సాధిస్తుంది అని ఓ ఆనందపడిపోతున్నారు వీళ్ళు? ఆ పల్లవి కాంపిటీషన్కి వెళ్లలేదని చెప్పింది కదా అక్షిత, అసలేమై ఉంటుంది?